జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టి టీఆర్ఎస్ అంటూ ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ వల్ల నష్టపోయేది బీఆర్ఎస్ఆ, లాభపడేది కాంగ్రెస్, బీజేపీనా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని సెషన్లు వేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. కల్వకుంట్ల కవిత తండ్రిని విమర్శిస్తూ పార్టీ పెట్టి పార్టీ పేరు ప్రకటించింది టీఆర్ఎస్ అని. తెలంగాణ రాష్ట్ర సేన, అంతకుముందు తండ్రి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, అది బీఆర్ఎస్గా మారింది అనుకోండి. బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పార్టీ ఎలా పుట్టమునిగిపోయింది అది తెలుసు మనకి. ఈ టీఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్కి ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది, అట్లాగే కాంగ్రెస్కి బీజేపీకి లబ్ధి పొందే అవకాశం ఉందా? అంటే ఎవరి పంజరంలో చిలక కవిత? అంటే బీజేపీ పంజరంలో చిలక, లేకపోతే రేవంత్ పంజరంలో చిలక, లేకపోతే అసలు కల్వకుంట్ల పంజరంలో నుంచి ఎగిరిపోయిన చిలక? అంటే ఇప్పుడు ఇవాళ ఆమె మాట్లాడిన మాటలు కూడా చిలక పలుకుల్లానే. నిన్న ఆమె చేసినటువంటి ప్రసంగం, ఈరోజు ఆ పార్టీ ఆవిర్భావం, టీఆర్ఎస్ 2.0. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళ పార్టీలో బీఆర్ఎస్లో ఆత్మ లేదు అంది. ఆత్మహత్య చేసుకుందా? ఇప్పుడు తెలంగాణ అంటే మనకేంటి, తెలంగాణ ఆత్మ, ఆ రోజు ఆ ఉద్యమం, అమర వీరులు, వాళ్ళందరి గురించి మాట్లాడుతూ ఏమని చెప్పిందంటే కవిత ఈరోజు స్పీచ్లో, నాకు ఏంటి, తెలంగాణ సాధన కుటుంబంగా గర్వపడుతున్నా, తెలంగాణ పాలన కుటుంబంగా సిగ్గుపడుతున్నాను. అంటే కల్వకుంట్ల కుటుంబంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నానంటూ, కేసీఆర్ కూతురైనందుకు సిగ్గుపడుతున్నానంటూ, కేసీఆర్ అవినీతి 10 ఏళ్ల అవినీతి కుంభకోణాలని ప్రజల్లో ఆమె అటెస్ట్ చేసిన విధానం. మంచి ఆరేటర్స్ వీళ్ళందరూ కూడా, మంచి మాటకారులు. ఏది, ఆ తండ్రిని మించిన మాటకారులు కొడుకు కూతురు. మాటకారులే కాదు, మాయలమారులు. ఏది, తండ్రే మాయలమారు అనుకుంటే ఆయన మించిన మాయ, మళ్ళా ఇంకో మాయ. తెలంగాణ ప్రజలను మాయ చేయడానికి పెట్టిన పార్టీయా ఈ తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అనేది? వాళ్ళు ఆల్రెడీ బిగిన్ చేశారు, వాళ్ళన్న పార్టీ వాళ్ళు. ఏమని, అది ఒరిజినల్, ఎప్పుడు ఒరిజినలే అని, ఇది కాపీ క్యాట్ అని, ఇప్పుడు కోల్గేట్ వేరు కాల్గేట్ వేరు అని రకరకాలుగా ఇస్తూ వాళ్ళు ఏదో బిగిన్ చేశారు. నాకు ఒకటే గుర్తొచ్చింది రామబ్రహ్మం గారు, ఏదో త్రివిక్రమ్ డైలాగ్ గుర్తు. ఏదో సినిమాలో త్రివిక్రమ్ ఏమంటాడు, శత్రువులు ఎక్కడో ఉండరు, చెల్లెళ్ళ రూపంలో కూతుళ్ళ రూపంలో మన చుట్టూతానే తిరుగుతుంటారని అది రాశాడు. అంటే వీళ్ళిద్దరిని చూసి రాసి ఉంటాడు ఆయన డైలాగు. వీళ్ళిద్దరిని చూసి రాయల, ఆయన రాసిన తర్వాత మనకు అది నిజం అనిపిస్తోంది. నేనేంట, త్రివిక్రమ్ ఏంటి, చెల్లెళ్ళ గురించి అట్ట రాశాడు, కూతుళ్ళ గురించి అట్ట రాశాడు అనుకున్నా. ఇప్పుడు శత్రువు ఎక్కడో లేదు, కూతురు రూపంలో దాపురించిందా కేసీఆర్కి, లేకపోతే చెల్లెళ్ళ రూపంలో దాపురించిందా జగన్కి, కేటీఆర్కి? అంటే ఇప్పుడు తన వేష భాషలు చూసా, ముమ్మూర్తులా కొంచెం జయలలిత, అంటే జయలలిత పర్సనాలిటీ లేకపోయినా, పిట్ట పర్సనాలిటీ అయినా కూడా ఆమె కొంచెం ఏంటి, ఆ ముడి ఐటము, ఆ చీరకట్, ఆ స్టైల్, ఒక హుందాగా మంచిగా మాట్లాడింది, ప్రజలపై చెరగని ముద్రేసి. అసలు నేను అంటోంది అదే, ఈ పార్టీ పెట్టింది, పార్టీ ప్రయోజనం ఏంటి? ప్రజా ప్రయోజనాల కోసం పార్టీ పెట్టడం మానేశారు. ఎప్పుడు అది గతించిన వైభవం, స్వప్రయోజనాలు ఇప్పుడు అన్నీ. ఇప్పుడు మీరు పెట్టిన పార్టీ, కవిత పెట్టిన పార్టీ, కవిత ప్రయోజనాల కోసమా, కేసీఆర్ ప్రయోజనాల కోసమా, బీజేపీ ప్రయోజనాల కోసమా, రేవంత్ ప్రయోజనాల కోసం? సరే, ఆమె మీటింగ్లో కేసీఆర్ని విమర్శించింది, తన అన్న పార్టీని విమర్శించింది, కాంగ్రెస్ని విమర్శించింది, కానీ బీజేపీని ఒక్క మాట అన్నట్టు ఎక్కడా లేదు. అంటే బీజేపీని కూడా అన్నది ఏమందంటే, బీజేపీ అదే అప్పుడు మోడీ అన్నది కూడా గుర్తు చేసింది. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చాడు అని అన్నారు బీజేపీ. తెలంగాణ ద్రోహిగా మొన్న తేజస్వి సూర్య రాష్ట్ర విభజనని పాకిస్తాన్ విభజనతో పోల్చాడు. అంటే ఆ 8 మంది ఎంపీలను కూడా ఛాలెంజ్ చేసింది. ఏమని, ఇక్కడ ఈ 7 గ్రామాలు తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో గెలిపారు, మీరు దమ్ముంటే మీరు 5 గ్రామాలు తీసుకొచ్చి తెలంగాణలో విలీనం చేయండి అంటూ వాళ్ళకు కూడా ఇచ్చిన దీంట్లో ఆమె ఒక 40 నిమిషాలు మాట్లాడితే 30 నిమిషాలు టార్గెట్ బీఆర్ఎస్, టార్గెట్ కేసీఆర్, ఒక 5 నిమిషాలు బీజేపీ పెద్దల్ని, 5 నిమిషాలు రేవంత్ని ఇచ్చేసింది. ఏమన్నది, కేసీఆర్ మన మనిషి కాదు అని, అక్కడ ఉన్నది మన మనిషి కాదు మరమనిషి అన్నది. అంటే ఆ మరమనిషి చుట్టూ కొన్ని నక్కలు చేరాయని. అదే వాళ్ళ అన్న కేటీఆర్, హరీష్ రావు, లేకపోతే సంతోష్ రావు. కాళేశ్వరంలో అవినీతిని బయట పెట్టినందుకు నన్ను సస్పెండ్ చేశాడు, అవినీతికి పాల్పడిన పందికొక్కుల్ని తన పక్కనే పెట్టుకున్నాడు అంత. అంటే హరీష్ రావు, వీళ్ళు పందికొక్కులుగా డైరెక్ట్ టార్గెట్ చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోయాం, ఫోన్లో స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు అంటూ అప్పటి వాళ్ళ అన్న టెలిఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ గుర్తు చేసింది.
అంటే మొత్తం టార్గెట్ బీఆర్ఎస్గా ఒకటే మాట అన్నది కదా, తెలంగాణ సాధించిన కుటుంబంగా గర్వపడుతున్నా, తెలంగాణ పాలించిన కుటుంబంగా సిగ్గుపడుతున్నానంటే అక్కడ అమ్మతనం లేదంది. అధికారంలోకి వచ్చినాక మమకారం పోయిందంది. అంటే టార్గెట్ కేసీఆర్. అంటే ఈమె జైల్లో ఉన్నప్పుడు 4 నెలలు తీహార్ జైల్లో కనీసం ఆయన పరామర్శకు రాలి. ఎక్కడ ఈమె అవినీతి, ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తనకు అంటుకుంటుందనో అప్పుడు బాగానే ఆరోగ్యంగానే ఉన్నారు. వాళ్ళ అమ్మ వెళ్ళింది, హరీష్ రావు వెళ్ళాడు, కేటీఆర్ వెళ్ళాడు, లాయర్లతో మాట్లాడారు. కానీ తండ్రిగా ఒక నిరాదరణకు గురైనటువంటి కూతురుగా ఆ రోజు ఓదార్పు, కొంచెం ఊరట, నేనున్నానమ్మా నా భరోసా, తండ్రి నుంచి లోపించిన ఆ బాధ, ఆవేదన, ఆర్తి ఇవాళ ఆమెలో కనపడుతుంది స్పష్టంగా. కానీ మంచి ఉత్సాహంగానే ఉంది. ఇప్పుడు మనం చూసాం ప్రసంగించినంతసేపు ఏ విధంగా మాట్లాడిందో. సరే, ఇక్కడ ఏంటి, అక్కడ కేసీఆర్ విషయానికి వచ్చేసరికి ఎట్లా టార్గెట్ చేసిందంటే ఆ 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ ప్రజల కష్టాలు, నష్టాలు, అమరవీరులకు జరిగినటువంటి ఆ నిర్లక్ష్యం. ఇవాళ కేసీఆర్ని, బీఆర్ఎస్ని బీజేపీ విమర్శించినా లేకపోతే కాంగ్రెస్ విమర్శించినా ప్రజలు రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా కవిత చేసే విమర్శలకు చాలా బలమైన బలం ఉంటుంది కదండి. జనరల్గా ఇంట్లోంచి వచ్చి బయటకు వచ్చి తండ్రిని విమర్శిస్తాను నమ్ముతారు కదా ప్రజలు కూడా. అంటే ఇక్కడ కేవలం బీఆర్ఎస్ ఓట్ల చీలిక కోసమే ఈమె పార్టీ పెట్టిందా? ఓట్ల చీలిక ద్వారా బీజేపీకి మేలు చేస్తుందా, రేవంత్కి మేలు చేస్తుందా? ఆల్రెడీ వాళ్ళ సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా బిగిన్ చేసింది. ఏమంది, ఆ ఎబ్రివేషన్ మార్చేసింది. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రేవంత్ సేన అన్నారు. తెలంగాణ రేవంత్ సేన అంటే అది చెరుపుకోవటం కోసమో ఏమో రేవంత్ను కూడా తిట్టింది. ఈరోజు ప్రసంగంలో కర్కోటకుడు ఉంది. ఒక కర్కోటకుడి పాలనలో ఇవాళ తెలంగాణ నలిగిపోతోందంటూ మామూలుగానే హైడ్రా ఇళ్ల కూల్చివేతల గురించి, లేకపోతే వీటన్నిటి గురించి, ఆయన యొక్క వైఫల్యాల గురించి అది కూడా టార్గెట్ చేసిన పరిస్థితుల్లో పదే పదే తన తండ్రిని ఉద్దేశించి ఆ రోజు ఎలా ఉన్నాడు కేసీఆర్, ఈరోజు కేసీఆర్ ఎలా ఖైదీ అయ్యాడు, అంటే జైల్లో ఖైదీగా తన తండ్రి ఇవాళ ఆమె చూపించిన పిక్చర్. అంటే ఏంటి, ఆ రోజు మరి నువ్వు చేనేతల్ని మరి ఆత్మహత్యలు చేసుకుంటే నువ్వు కదిలిపోయావు, భిక్షాటన కూడా చేశావు. ఆ రోజు ఎక్కడో అది ఆర్డిఎస్ అదేంటి ఆ రాజోలు బండ వెంటనే నువ్వు పాదయాత్ర చేశావు, రైతులకు అండగా నిలబడ్డావు. అప్పుడు కేసీఆర్ ఇప్పుడేడి సమాధానం చెప్తాడా తండ్రి? అంటే అప్పుడు అధికారం రాకముందు ఎన్ని చేశాడు, అధికారం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశాడు, ఇంట్లోంచి బయట రాకుండా ఖైదీలా ఆయనే ఖైదీ చేసుకున్నాడు. ఆ రోజు కూడా తెలుసుగా కవితకి ఖైదీ ఆయనని. ఆ రోజు అవినీతి కుంభకోణాలు పాల్పడుతున్నప్పుడు తెలియదా? అప్పుడు ఉన్నావు కదా అక్కడే. కాళేశ్వరం కట్టినప్పుడు నువ్వు లేవా? 1,00,000 కోట్లు తీసుకుపోయి అందులో పోసినప్పుడు నువ్వు మౌన సాక్షిగా ఉన్నావు కదా. అంటే ఇప్పుడు ఒకటి మీ కుటుంబ తగాదాల వల్ల బయటకు వచ్చి రోడ్డెక్కి చేస్తున్న విమర్శలు కదా ఇది చూడాలా. 10 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 1,89,000 కోట్లు ఖర్చు పెట్టాడు. దాంట్లో పాలమూరు, రంగారెడ్డి లేకపోతే కాళేశ్వరం మీదే 1,20,000 కోట్లు ఖర్చు పెట్టాడు తన తండ్రి. 1,00,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చారు. అది 1,20,000 కోట్లు తీసుకుపోయి గోదాట్లో పోశారు. 1,00,000 ఎకరాలకి నీరు ఇవ్వటం అంటే, దాన్ని నేను ప్రశ్నించానని నన్ను సస్పెండ్ చేశారంటే పాపం నిన్నే జీవన్ రెడ్డిని చేర్చుకున్నాడు. మీరు జగిత్యాల మీటింగ్ చూస్తుంటారు కదా, బయటకు వచ్చాడు చాలా రోజుల తర్వాత కేసీఆర్. జీవన్ టోన్ అన్నారు. మా పార్టీకి జీవన్ టోన్ అన్నాడే. రేవంత్ టోన్, జీవన్ టోన్ ఇవాళ కవిత టోన్ అయిపోయింది. నేను అంటోంది అదే, ఏది ఎవరి పంజరంలో చిలక అని అంటోంది అదే. ఇవాళ కవిత ఆమె ఓట్ల చీలిక ద్వారా ఏ పార్టీకి న్యాయం చేద్దామని షర్మిల గుర్తొస్తాను అక్కడ. ఏది ఇప్పుడు మనం చూసాం, ఇక్కడ కూడా పార్టీ పెట్టింది. అసలు ఈమె డ్రెస్సు ఆమె డ్రెస్సు పోల్చి, ఈమె చీరకట్టు ఆమె చీరకట్టు పోల్చి వాళ్ళు సోషల్ మీడియాలో వదులుతున్నారు. మరో షర్మిలగా ఈమెను చిత్రించాలని చూస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అంటే బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వేరు కాదు సార్, సోషల్ మీడియా అంతా కలిసే చేస్తుంటారు వాళ్ళు. అంటే జగన్ పార్టీ వాళ్ళే చేస్తున్నట్టున్నారు, వాళ్ళకి హెల్ప్ కూడా. ఇప్పుడు షర్మిల అంటే వేరు. షర్మిల ఏంటి, ఆమె పార్టీ అసలు ఎన్నికలకు ఫేస్ చేయాలి, మూసేసుకుని ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధ్యక్షురాలు అయిపోయింది. ఇక్కడ అది కాదు పరిస్థితి. ఇక్కడ ఏంటి, రేపటి ఎన్నికల్లో కవిత నిట్ట నిలువున బీఆర్ఎస్ని చీల్చేటువంటి అవకాశం ఉన్న పరిస్థితుల్లో అక్కడ పలుకుతోంది. ఇంకో మాట అన్నది, సామాజిక న్యాయం అన్నది.
ఇదేంటా ఇంత పెద్ద మాట వాడింది అనుకున్నా. సామాజిక న్యాయం అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళ నాన్న దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, కానీ ఆయనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. అవును. ప్రతి దళితుడికి 3 ఎకరాలు పొలం ఇస్తానని ఒక్కడికి కూడా ఇవ్వాలి. 3 సెంట్లు కూడా ఇవ్వాలా? అంటే ఇప్పుడు ఇవాళ నువ్వు మళ్ళా సామాజిక న్యాయం అంటే అక్కడ ఉన్న జనం, ఆమె అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు అందరూ ఏమంటున్నారు? సీఎం 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 అంటే నవ్వుకుంటుంది. అది సామాజిక న్యాయం ఆవిడ దృష్టిలో. మళ్ళీ ఆవిడ సీఎం అవడం సామాజిక న్యాయం అనుకుంటానేమో. ఇప్పుడు ఒకటి ఇవాళ ఆమె ఇంకా పాంచజన్యం పూరించింది, ఏదో శంఖం కూడా ఇచ్చారు. గమ్మత్తు ఏంటంటే శంఖం ఆమె చేతికి రాకముందే వాడు సౌండ్ వదలరా అన్నాడు. ఆమె అసలు పూరించకముందే ఆ సౌండ్ వదిలారు. అది కూడా ఒక 5 పాంచ్ పటాకాలే ప్రకటించింది. ఏంటి? ఉచిత విద్య, ఉచిత వైద్యం, 4 లక్షల పోస్టులు ఒకేసారి నోటిఫికేషన్ అంది. యువతను ఉద్దేశించి 4 లక్షల ఉద్యోగాలు ఒకేసారి నోటిఫికేషన్ అన్నది. మొత్తానికి ఏదైనా సరే కవిత ఇవాళ చూపించే ప్రభావం, కేసీఆర్, కేటీఆర్ ఇవాళ పక్కలో బల్లెం అవుతుందా, ఇంట్లో కుంపట అవుతుందా? అంటే కల్వకుంట్ల కుటుంబం ఇవాళ ఇక మరి తెలంగాణ ఇక బీఆర్ఎస్ ఇక ఉనికే గల్లంత అవుతుందా? ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ. ఏది? రేపొద్దున పాదయాత్ర అంటది. రేపు ఆమె చేసే విమర్శలు కూడా ఇప్పుడు ఎలా అయితే కేసీఆర్ని టార్గెట్ చేసిందో, ఇక తన యొక్క ప్రత్యర్థిగా ఆమె ముగ్గురినే తీసుకుంది. వీళ్ళని వదిలేసింది. అసలు వీళ్ళని అసలు పట్టించుకోవాలి. కేటీఆర్ గురించి ప్రస్తావన లేదు, హరీష్ రావుని అసలు పట్టించుకోలేదు. కేసీఆర్, మోడీ, రేవంత్ టార్గెట్ తీసుకుని మరి కవిత చేసిన ప్రసంగం, మొదటి ప్రసంగమే ప్రజలపై ఇంత ముద్రేసిన పరిస్థితుల్లో తన ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాకపోతే ఎవరిపై? తండ్రిపై. తండ్రికి ఎఫెక్ట్ అసలు మెయిన్గా బీఆర్ఎస్. తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఎఫెక్ట్ అయ్యా. టోటల్గా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నష్టపోతుంది కవిత వల్ల. ఏదైనా టీఆర్ఎస్, మరో టీఆర్ఎస్ వచ్చింది 2.0 టీఆర్ఎస్ 2.0. కేటీఆర్ కంట్లో నెలసలా బీఆర్ఎస్ పార్టీలో కుంపట్లా తయారైన కవిత గురించి మనకు అనేక విషయాలు తెలియజేసిన డివిఎస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.